వాక్యంలోకి వెళ్దాం, చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. 2 Chronicles chapter number 20 verse number 20. అంతట వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఓకే, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. వావ్, వెరీ డేంజరస్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్. లెట్స్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. 20:20. And they rose early in the morning and went forth into the wilderness of Tekoa. And as they went forth, Jehoshaphat stood and said, Hear me, O Judah, and you inhabitants of Jerusalem. Okay. Believe in the Lord your God, so shall you be established. Okay. Believe his prophets, so shall you prosper. Underline that topic. 99% ఎవరికి అర్థం కాలేదు ఈ మాట. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యెహోషాపాతు యూదులతో, యూదులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినండి. బికాస్ జెహోషాపాత్ ఇస్ ఎ కింగ్. ఆయన ఒక రాజు మాట్లాడుతున్నాడు. నా మాట వినండి. ఏం వినాలని మాట అంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. రాసుకోండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. దేవుణ్ణి నమ్ముకుంటే ఏమైద్ది? దేవుణ్ణి నమ్ముకుంటే ఏమైంది తెలుసా? నువ్వు స్థిరపరచబడతావు. యు విల్ బి ఎస్టాబ్లిష్డ్. ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి? స్థిరపడడం అంటే ఏంటి? ఎక్కడెక్కడెక్కడో తిరిగి ఒక దగ్గర ఆగడం. ఆమెన్. చూడండి, చదువుకునేవాడు స్థిరపడ్డాడు అని అన్నం. ఉద్యోగం చేసుకొని, పెళ్లి చేసుకొని, ఇల్లు కట్టుకొని, పిల్లల్ని కన్నవాడినే స్థిరపడ్డాడురా అంటాం. అంటే స్థిరపడ్డం అంటే ఏంటి? ఒక దగ్గర ఆగి జీవితాన్ని కొనసాగించడం. ఆమేన్. దాన్ని స్థిరపడ్డం అంటారు. సో చదువుకున్న వాడిని, స్కూలింగ్లో ఉన్న వారిని, చిన్నపిల్లల్ని వీళ్ళు స్థిరపడ్డారు అనగలమా? నో, అనలేం. జాగ్రత్తగా వినండి. ఈ స్థిరపడడం గురించి కొంచెంసేపు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి? ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో, ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, వాళ్ళ జీవితంలో వాళ్ళు స్థిరపరచబడతారని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. అంటే ఈరోజు మనం ఇంకా స్థిరపరచబడలేదు, ఇంకా వర్ధిల్ల అవ్వలేదు అంటే 2 things లేక అయ్యే మన లైఫ్లో. నంబర్ 1, దేవుణ్ణి నమ్మలేదు. అండ్ నంబర్ 2, దైవజనుడిని నమ్మలేదు. ఎవరు నమ్మలేదు? ఫస్ట్ దేవుణ్ణి నమ్మలేదు, రెండవదిగా దైవజనుడిని నమ్మలేదు. ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్మితే నువ్వు స్థిరపడతావు. ఆమేన్. హల్లెలూయా. పక్కన చెప్పండి, నువ్వు దేవుణ్ణి నమ్మితే స్థిరపడతావు. యు నో దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వర్డ్. When you believe God, automatically you need to believe your man of God. Amen. చూడండి, ఆయన ఏమంటున్నాడు? యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. రెండవది, ఆయన ప్రవక్తను నమ్ముకొనుడి. ఓ మై గుడ్నెస్. బిలీవ్ గాడ్ అండ్ బిలీవ్ ఇన్ మ్యాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని మాట అంత ఈజీ కాదు, దైవజనుని మాట అంత ఈజీ కాదు. నో, ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ మ్యాన్, దట్ మచ్ ఈజీ. ఎప్పుడైతే నేను చెప్తానో, ఎప్పుడైతే వాళ్ళు చేయరో, ఎప్పుడైతే వాళ్ళకి దెబ్బలు తగులుతాయో, అప్పుడు అయ్యారు అప్పుడు చెప్పారు కదా, మేము చేయలేకపోయాం, అందుకే తగిలినాయి. కరెక్టే, మరి కరెక్టే కదా. ఎన్నెన్ని కళ్ళు తెరుచుకున్నా మన మనోనేత్రాలు ఆ సమయానికి వెలిగింపబడట్లేదు.
మేబీ సర్మన్ సరిగ్గా మీకు ఎక్కకపోవచ్చు, కానీ ట్రై టు అండర్స్టాండ్ దిస్ సర్మన్. బిలీవ్ ఇన్ గాడ్. దేవుణ్ణి నమ్మండి, దైవజనుణ్ణి కూడా. నమ్మడం అంటే ఏంటి? నమ్మడం అంటే తెలుసా మీకు? చెప్పిన దాన్ని వినడము, చెప్పిన దాన్ని తీసుకోవడము, చెప్పిన దాన్ని మనము లోపరుచుకోవడము, చెప్పిన ప్రకారమే మనం నడుచుకోవడము, దాన్నే నమ్మడం అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు అపవాదితో, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవునిని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించినట్టున్నాడు. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఈ దైవజనుడు, ఈ రాజు యెహోషాపాతు ఒక మాట అంటున్నాడు, దేవుని నమ్ముకుంటే నువ్వు స్థిరపడతావు. ఇంగ్లీష్లో ఉంటుంది, అమేజింగ్ స్క్రిప్చర్. చదువు మళ్ళీ ఇంగ్లీష్లో లాస్ట్, యెహోవాను నమ్ముకునే దగ్గర నుంచి చదవండి. Believe in the Lord. Believe in the Lord Your God. your God. So shall you be established. You will be established. Next. Believe his prophets. Believe his prophets. So shall you prosper. Oh my goodness. Hallelujah. నువ్వు దేవుని నమ్ముకుంటే నీకు ఆశీర్వాదం రాదు, నువ్వు దైవజనుని నమ్ముకుంటే ఆశీర్వాదం వస్తుంది. నీకు అర్థం, అక్కడ తెలుగులో మామూలుగా రాయలేదు, అది మొక్క అర్థం కాదు తెలుగులో. ఏమని రాశారమ్మా అక్కడ తెలుగులో? కృతజ్ఞులగుదురు. ఎవడికి అర్థమవుతుంది కృతజ్ఞులగుదురు అంటే? ఏంటది? ఏమన్నా అర్థమైంది మీకు? అది కృతజ్ఞులు. వామ్మో, ఇంకేమన్నా ఉందా? దేవుని నమ్ముకోండి, ప్రభుత్వం నమ్ముకోండి, కృతజ్ఞులు నమ్ముకోండి, చెప్పుడు అమ్మ అయిపోయింది ప్రభా, బయటికి వెళ్తున్నాను ప్రభా, కాచి కాపాడు నాయన, తోడుగా నీట్గా ఉండి ప్రభా, ఇదిగో నాయన డ్యూటీకి వెళ్ళిపోవచ్చు, జ్ఞాపకం చేసుకో ప్రభా, ఆమె వెళ్ళిపోతున్నారు, అయిపోయి మూసే బాకి బైబిల్ మూసేయి. అది మన లైఫ్. స్టే దేర్, స్టాప్ దేర్. నీ బండి అక్కడ ఆపు, నీ బండి అక్కడ ఆపు. ఆమేన్. ఇక్కడ చూడండి, ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు వర్ధిల్లుతారు అని రాసుకోండి. ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు బ్లెస్ అవుతారు అని రాసుకోండి. ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. బిలీవ్ ఇన్ యువర్ ప్రాఫిట్స్, యూ విల్ బి ప్రాస్పర్. యూ విల్ బి ప్రాస్పర్. ఏమవుతారు? వర్ధిల్లుతారు. వర్ధిల్లడం అంటే ఏంటి? బ్లెస్ అవ్వడమే. అంటే ఇప్పుడు దేవుడు దీవించాలా, దేవుడిని దీవించాలా? దైవదేవుడు దీవించాలంటే మామూలుగా ఉండదు, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అలా అంతటా వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపడతారు. ఆమేన్. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుడిని నమ్ముతావో నీ జీవితంలో ఇంకా నువ్వు పరిగెత్తడం ఆపేస్తావు. ఆమేన్, ఆమేన్. ఇంకా నువ్వు భయపడ్డం ఆపేస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా నువ్వు టెన్షన్ పడ్డం ఆపేస్తావు. ఆమేన్. ఎవరు నమ్ముకుంటే? యెహోవాని నమ్ముకుంటే నువ్వు ఖచ్చితంగా స్థిరపడతావు. ఆమేన్, హల్లెలూయా. అండ్ దిస్ కింగ్ ఇస్ టెల్లింగ్, బిలీవ్ ఇన్ గాడ్. దేవుణ్ణి నమ్మాలి. ఆమేన్. తండ్రి అయిన దేవుణ్ణి మనం ఏం చేయాలా? నా దేవుడు కార్యాలు చేస్తాడు, నా దేవుని చూసుకుంటే నేను ఇక్కడే ఆగుతాను, నా దేవుని చూసుకుంటే నేను ఇక్కడే ఉంటాను అని ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో ఆటోమేటిక్గా నువ్వు స్థిరపడిపోతావు. ఆమేన్, హల్లెలూయా. అండ్ హియర్ కమ్స్ ద బ్లెస్సింగ్. యా, చదువు మా కింద. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు వర్ధిల్లుదురు. ఆమేన్. అప్పుడు మీరు వర్ధిల్లుదురు. దేవుని నమ్ముకుంటే ఏమొస్తుంది? దేవుని నమ్ముకుంటే ఏమొస్తుంది? ఏమొస్తుంది అయ్యారు? ఇంతవరకు ఏం రాలేదు. ఏం రాదు దేవుణ్ణి నమ్ముకుంటే. దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు అనుకున్నది రాదు. నువ్వేమనుకుంటావు? డబ్బులు, ఇల్లు, కారు, అప్పులు పోవాలా, ఇవి అమ్ముకుంటున్నావు. ఈ రీతిగా దేవుణ్ణి నమ్ముకుంటున్నావు నువ్వు. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు అనుకున్నది రాదు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటావో నీకు స్థిరమైనటువంటి హౌస్, స్థిరమైన ఇల్లు దేవుడు పరలోకంలో కట్టి పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేంట్లో నేను స్థిరపరచాలో, కుటుంబంలోనా, ఫ్యామిలీలోనా, పరలోకంలోనా, ఆయన జీవగ్రంథంలో పేరా, ఎక్కడెక్కడ నేను స్థిరపరచాలో అన్ని చోట్ల దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బట్ నేను ఒకటే అంటాను, దేవుని నమ్ముకుంటే నువ్వు అనుకుంది మాత్రం జరగదు. నువ్వు అనుకుంది మాత్రం, నువ్వు ఏమేమో చెత్తవన్నీ అనుకుంటా ఉంటావు, ఎట్ట నెరవేరుతాయి? దేవుని నమ్ముకుంటే స్థిరపడుతాం. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని నమ్ముకుంటే స్థిరపడతాం.
భయపడేవాడు ఇంకా భయపడ్డు, కృంగిపోయేవాడు ఇంకా కృంగిపోడు, బలహీనపరచబడేవాడు ఇంకా బలహీనపరచబడ్డు. హల్లెలూయా. అవమానపరచబడేవాడు ఇంకా అవమానపరచబడ్డు. ఎందుకంటే దేవుడు నిన్ను స్థిరపరిచేస్తాడు. ఆమేన్. ఎప్పుడైతే అబ్రహాము దేవుడు నమ్ముకున్నాడో వెంటనే దేవుడు ఇతన్ని బ్లెస్ చేయాలి, నేనైతే ఇతను స్థిరపరుస్తాను. మరి ఇతను బ్లెస్ అవ్వాలంటే వెంటనే ఒక సేవకుని అపాయింట్ చేశాడు. అతని పేరే మెల్కీషెదక్. ఆమేన్. అతని పేరే మెల్కీషెదక్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు అబ్రహాముని దేవుడు దీవించలా, మెల్కీషెదక్ దీవించాడు. ఆమేన్. హిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ బ్లెస్డ్ హిమ్. ఆశీర్వాదం ఎలా వస్తుంది తెలుసా? వేరే వాళ్ళు నీ మీద పలికితే వస్తుంది. ఆమేన్. శాపాలు ఎలా వస్తాయి? వేరే వాళ్ళు నీ మీద పలికితే నువ్వు నాశనం అయిపోవును గాక, నీ కాళ్ళు ఇరిగిపోవును గాక, నీ తలకాయ పగిలిపోవును గాక. వాటిని ఏమంటారమ్మా? చెప్పాలి. శాపనార్థాలు అంటారు. అవి ఎలా వస్తున్నాయి మన జీవితంలో, ఎలా అప్లై అవుతున్నాయి? వేరే వాళ్ళు పలకడము ద్వారా, వేరే వాళ్ళు చేయడము ద్వారా మనం శాపగ్రస్తులం అవుతున్నాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలా ఆశీర్వదింపబడతావంటే నీ జీవితంలో ఒక ప్రవక్త, ఒక దైవజనుడు ఉన్నప్పుడే. ఆమేన్. బిలీవ్ ఇన్ గాడ్ అండ్ బిలీవ్ ఇన్ మ్యాన్ ఆఫ్ గాడ్, యు విల్ బి బ్లెస్డ్. నువ్వు దీవించబడతావు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీ ఆశీర్వాదాలకి నేను గ్యారంటీ ఇవ్వగలను. ఆమేన్. అర్థం కాల? మీ ఆశీర్వాదాలకి నేను గ్యారంటీ ఇవ్వగలను. ఆమేన్. బికాస్ మీరు దేవుణ్ణి నమ్మారు, ఇప్పుడు దైవజనుని నమ్ముతున్నారు. ఆమేన్. మీరు వర్ధిల్లుతారు, మీరు ప్రాస్పర్ అవుతారు అన్ని విషయాల్లో. హల్లెలూయా. అన్ని దేవుడు మాకు దేవుడే చేస్తాడండి. ఇంకా మాకు దేవుడు అవసరం లేదండి. మంచిదండి. జీవితంలో ఆశీర్వాదాలు కూడా మీకు అవసరం లేదండి. దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయా? రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఈ భక్తుడు, ఈ రాజు యూదులకు చాలా రూఢిగా చెప్తున్నాడు. మై డియర్ చూష్, యూదులారా వినండి, దేవుణ్ణి నమ్మండి, మీరు స్థిరపరచబడతారు. సేవకుడిని నమ్మండి, మీరు వర్ధిల్లుతారు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసులు దేవుణ్ణి నమ్మరు, సేవకుడిని నమ్మరు. మరి ఎవరు నమ్ముతారు తెలుసా? బయట వాళ్ళు నమ్ముతారు. తన్నించుకోవడానికి, తిట్టించుకోవడానికి, వాడు చేస్తాడులే, వీడు చేస్తాడులే అనే వాళ్ళకి మాత్రము మనోళ్ళు బాగా నమ్ముతారు. జాగ్రత్త సుమా. ఈరోజు నువ్వు దైవజనుని నమ్మేవా? ఖచ్చితంగా నువ్వు నీ జీవితంలో ఆశీర్వాదాలు చూస్తావు. ఆమేన్. ఆమేన్. నేను చెప్పిన మాటలు నువ్వు నమ్ముతున్నావా? నేను చెప్పినటువంటి ప్రవచనాలు నమ్ముతున్నావా? నేను చెప్పిన వాగ్దానం నువ్వు రిసీవ్ చేసుకున్నావా? నేను చెప్పినట్టు బ్లెస్ అవుతున్నావంటే ఎవరి వల్ల? దైవజనుడు వల్ల. ఆమేన్. దేవుడి వల్ల కాదు. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఎందుకు తెలుసా? ఆశీర్వాదాలు పొందుకోవడానికి. నీకు స్థిరమైన పునాది లేకపోతే నీ మీద ఆశీర్వాదాలు వేస్తే అది ఉండదు, అది గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటుంది. అందుకే దేవుడు మొట్టమొదటిగా ఒక గొర్రెని దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఆ తర్వాత ఆ గొర్రెకి దేవుడు దైవజనుని ఇస్తాడు. ఆ దైవజనుడు దీవిస్తాడు. ఆమేన్. నేను కోరుకోనా మీరు బ్లెస్ అవ్వాలని? వినబడలేదు. నేను కోరుకుంటానా? మా చర్చికి రాదు, పోరాదు, బ్లెస్ అవ్వడానికి చీ నేను బ్లెస్ చేయని అమ్మాయిని అంటానా? నువ్వు ఒక్కరోజు వచ్చినా నేను బ్లెస్ చేస్తాను, నువ్వు 4 వారాలు వచ్చినా నేను బ్లెస్ చేస్తాను. ఆమేన్. దట్ ఈస్ ద ఫాదర్స్ హార్ట్. ఆమేన్. ఇది తండ్రి యొక్క హృదయం. ఆమేన్. యూ నీడ్ టు నో దిస్. మేబీ నువ్వు ఒకరోజు ఎగ్గొట్టేయచ్చేమో, ఒకరోజు ఆబ్సెంట్ పెట్టేయచ్చేమో, ఒకరోజు నువ్వు మాట్లాడకపోవచ్చేమో, ఒకరోజు నువ్వు కమ్యూనికేషన్ లేకపోవచ్చేమో, బట్ స్టిల్ ఐ విల్ కీప్ ఆన్ బ్లెస్సింగ్ యూ మ్యాన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే నేను మీరు దీవించబడాలి నా కోరిక. ఆమేన్. నా కోరికే కాదు, నా ప్రార్థన కూడా. నా ప్రార్థనే కాదు, నా మాటలు కూడా అవే వస్తాయి. బాచి ఈ పిల్ల బాగుపడదు అని ఏ ఒక్కరి మీద నేను ప్రవచించను. ఐ డోంట్ ఈవెన్ ప్రొఫెసై చీ ఈ అమ్మాయి బాగుపడదు అని నేను ఒక్కరిని కూడా అనడానికి వీలు లేదు. మీరంటారు మీ అబ్బాయి చదవకపోయినా, మీ అమ్మాయి ఈడు మగానికి చదువు అవ్వదు, ఈడికి బర్రెలు కొనిస్తే బెటర్ అబ్బా రే రా అంటాం. వి కీప్ ఆన్ ప్రొఫెసైజింగ్ అండ్ నెగిటివ్ ప్రొఫెసిస్ కదా. వీడికి చదువు అబ్బదండి, వీడికి ఏం కొనిద్దాం? 2 బర్రెలు కొనిద్దాం, లేదంటే ఒక షాప్ పెట్టిద్దాం, లేదంటే వాడికి ఏదన్నా స్వీపర్ జాబో ఏదో ఒకటి చీప్గా ఆలోచిస్తాం. ఎప్పుడు చీప్గా ఆలోచించకండి.
మీకు చదువు ఉన్నా చదువు లేకపోయినా, మీకు జ్ఞానం ఉన్నా జ్ఞానము లేకపోయినా, నేను ఒకటే కోరుకునేది మీరు వర్ధిల్లాలి. ఆమేన్. హల్లెలూయా. ఐ వాంట్ యూ టు బి బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు వర్ధిల్లాలా నేను చూడాలా. ఆమేన్. మీరు దీవించబడాలా నేను చూడాలా. ఆమేన్. మీరు ఆశీర్వదించబడాలా నేను చూడాలా. ఆమేన్. హల్లెలూయా. దట్స్ హౌ వెన్ మీ తండ్రి, మీ కాపరి ఈ విధంగా ఆలోచిస్తాడు. అందుకని అతను ఏమంటున్నాడు, దేవుణ్ణి నమ్మండి మీరు స్థిరపడతారు, దైవజనుని నమ్మండి మీరు బ్లెస్ అవుతారు. ఆమేన్. హల్లెలూయా. సో లెట్స్ గో టు ఎఫిషియన్స్ 2:20. ఎఫీసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తలులు ప్రవక్తలను వేసిన పునాది మీద, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ఓకే ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. వావ్, ప్రైజ్ గాడ్. అంటే పరిశుద్ధమైన దేవాలయము కట్టబడుటకు వృద్ధి పొందుచున్నదంటే, ఎప్పుడైతే యేసు ప్రభులో మనం స్థిరపడతామో డెఫినెట్లీ వర్ధిల్లుతాం. ఆమేన్. హల్లెలూయా. ఐ థింక్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ ది స్క్రిప్చర్. మళ్ళీ ఇంకోసారి చదవండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, ఎవరైనా ముఖ్యమైన మూలరాయి. ఓకే. అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఓకే. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి. ప్రభువునందు పరిశుద్ధం అంటే ఎవరైతే దేవునిలో స్థిరపడతారో వాళ్ళందరూ మందిరముగా మారుతారు. ఆమేన్. ఎవరైతే మందిరముగా మారుతారో వాళ్ళందరికీ దైవజనుడు ఉంటాడు. ఆమేన్. ఎవరికైతే దైవజనుడు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా బ్లెస్సింగ్ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. 90% పీపుల్ డజంట్ నో దిస్ మిస్టరీ. ఎవరు దీవించాలి మిమ్మల్ని? దైవజనుడు దీవించాలా. దేవుడు, దేవా నీ ఆశీర్వాదాలు కురమరించు ప్రభువా, నేను దీవించే విధంగా మీరు మలుచుకోవాలి. హలో, నేను దీవించే విధంగా మీరు మలుచు. అబ్బా ఈడంతేలేండి, ఈడు మారడు, ఈడంతే అని నేను అన్నానా? నేను దీవించలేను మిమ్మల్ని. నేను దీవించే విధంగా మీరు మలుచుకోగలిగితే హియర్ కమ్స్ ద బ్యూటీ. దేవుడు ఆశీర్వాదాలు ఎక్కడ లింక్ చేశాడు? దైవజనుడి దగ్గర పెట్టేశాడు. ఆమేన్. దేవుడి దగ్గర లేవు ఆశీర్వాదాలు. ఎవరికి ఇచ్చేసాడు ఆ తాళపు చెవులు? దైవజనుడికి ఇచ్చేశాడు. ఇప్పుడు దైవజనుడు తాళపు చెవులు తీసి మీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్, మీరు మందిరములో నమ్మకంగా ఉంటే ఈ ఆల్టర్ నుంచి మీకు భయంకరమైన ఆశీర్వాదాలు కృమరింపబడతాయి. ఆమేన్. హల్లెలూయా. సో రిసీవ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, నాట్ ఫ్రమ్ హెవెన్. ఆశీర్వాదాలు రావు, ఇక్కడి నుంచి వస్తాయి, ఈ ప్లాట్ఫామ్ నుంచి వస్తాయి ఆశీర్వాదాలు. ఆమేన్. ఆమేన్. వద్దా ఆశీర్వాదం? ఎంతమందికి వద్దా ఆశీర్వాదాలు? ఎంతమందికి వద్దా ఆశీర్వాదాలు? చేతులు ఎత్తండి. ఎంతమందికి ఆశీర్వాదాలు వద్దు? చేతులు ఎత్తండి. ఎంతమందికి కావాలి ఆశీర్వాదాలు? ఫోకస్ ఆన్ దిస్ ఆల్టర్. ఈ బలిపీఠము దగ్గర, ఈ ఆల్టర్ దగ్గర మీరు ఫోకస్ చేస్తూ ఉండాలా. ఏ మాట వస్తుందో, ఏ ప్రవచనం వస్తుందో, ఏ వాగ్దానం వస్తుందో వెంటనే మీరు పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. See, don't look at heaven when you want blessing. కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారు కానీ అయ్యా నన్ను ఆశీర్వదించండి అని ఎవరన్నా అన్నారా? మార్రా, నీ జబ్బు గొప్పదే, ఆశీర్వాదం గొప్పదే? వీటికి చెప్పడానికి ఏంలే, మామూలుగా చెప్పరు. జబ్బు గొప్పదే, ఆశీర్వాదం గొప్పదే? మరి నీ జబ్బులు చెప్పబాక నాకు. చి 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 నీకే సిగ్గులేదు? నీకే సిగ్గు అనిపించలే? అయ్యా ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అని నీకు సిగ్గులేదా? ఒకటే అడగండి సిగ్గు లేకుండా, నన్ను ఆశీర్వదించయ్యా అని. ఆమేన్. ఆమేన్. ఎవరికైనా అడుగుతాను ఏం కావాలంటే అన్నీ ఉన్నాయి మాకు, చేయండి, మీ పేజ్ చేయండి అంట. నేను చేయను పోంట, నేను చేయను అన్నీ ఉంటే నీకెందుకు ప్రార్థన రా? ఏమనుకుంటావు నా ప్రార్థన అంటే? నాట్ చీప్ మ్యాన్. ఏదైనా అడిగినప్పుడు కరెక్ట్గా నీట్గా సమాధానం చెప్పాలా. దేని గురించి ప్రేర్ చేయమంటే ఏం అవసరం లేదు అంటే బాగానే ఉన్నాయి ప్రభా, వాడు డబ్బు తీసే ప్రభా, వాడు కాలెరగొట్టే ప్రభా అని చేయాలా ప్రార్థన? అప్పుడు వస్తాడు మళ్ళీ వస్తాడు. అయ్యా అయ్యా కాలు విరిగిందయ్యా, నడు విరిగిందయ్యా, ఇప్పుడే కరెక్ట్ రా నువ్వు. నీకు ఏ ప్రేయర్ పాయింట్ లేవా? ఒకటే అడుగు, అయ్యా నన్ను ఆశీర్వదించండి, బ్లెస్ మీ ఫాదర్. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ఎలా అడగాలో నేర్చుకోండి. జబ్బులు అడగడం ఎవరు నేర్పించారు మీకు? జబ్బులు అడగడం ఎవరు నేర్పించారు మీకు? చెప్పండి. ఇప్పుడు మీకు కడుపులో నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, అలా అడగమని ఎవరు నేర్పించారు?
ఎవరో నేర్పించారు, అందుకని అడుగుతున్నారు నన్ను. ఎవరో నేర్పించారు కాబట్టి అడుగుతున్నారు. ఈరోజు మీ దైవజనుడు నేర్పిస్తున్నాడు ఎలా ఆశీర్వాదాలు పొందుకోవాలి. అడగాల, మీరు సిగ్గుపడకూడదు, మొహమాట పడకూడదు. అయ్యా నన్ను ఆశీర్వదించండి అని. ఆమెన్. నేను ఇచ్చిన దీవెనని మీరు నమ్మాలి, నేను ఇచ్చిన దీవెనని మీరు పొందుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. నీతిమంతుల తల మీదకి శాపాలు దిగును, అంతేనా? అది తల పెట్టారంటే ఏం దిగాలేడికి? ఆమెన్. జాగ్రత్త, ఆశీర్వాదాలు తలకాయ మీద లేకపోతే వేరే ఉంటాయి. సైతాన్లు భరతనాట్యం వేస్తుంటాయి నెత్తిన. దరిద్రం అనే దెయ్యం ఇక్కడ ఆశీర్వాదాలు ఆపకుండా పైన నువ్వేమో వచ్చేస్తున్నాయి వచ్చేసి 21 రోజు ఫాస్టింగ్ అయిపోయింది, ఇగో మంత్ ఎండింగ్ వచ్చేస్తుంది, ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది, ఇంకా బ్లెస్సింగ్ రాలేదే. బ్లెస్సింగ్ ఈజ్ నాట్ చీప్. నువ్వు ఆశీర్వదించబడితే నీ వల్ల అనేక జనులు ఆశీర్వదించబడతారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకటే ప్రార్థన ఏంటి? నన్ను 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 ఆశీర్వదించండి. ఎప్పుడైతే మీరు దేవుని నమ్ముతారో స్థిరపడతారు, దైవజనుని నమ్ముతారో వర్ధిల్లుతారు. ఆమెన్. ఆశీర్వదించబడతారు. నా మాట నన్ను కొట్టేయకండి. నా మాట నెవర్ స్ట్రైక్ మై వర్డ్. యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎప్పుడు చూడలేదు స్క్రిప్చర్? చూసుంటారులేండి. చూస్తున్నారు ఎప్పుడన్నా? ఈ స్క్రిప్చర్ ఎప్పుడైనా చూసారా? ఆశీర్వాదాలు కొమ్మాయించండి ప్రభువా. ప్రభు అంటాడు, రావు నా కుమార్తె రావు. వెన్ యూ గో టు యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్ విత్ హ్యూమిలిటీ, నువ్వు తగ్గించుకొని నీ దైవజనుడి దగ్గరికి వెళ్తే అక్కడ పెట్టే దైవజనులో పెట్టే ఆశీర్వాదాలని అక్కడికి వెళ్ళి తీసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. యేసు ప్రభుని పేతురు డబ్బులు అడిగాడు. ప్రభు డబ్బులు కావాలన్నాడు. నా దగ్గర ఇక్కడ ఉన్నారా? నా దగ్గర లేవు. వెళ్ళి గ్యాలం వేయి, ఒక చేప దొరుకుతుంది, దాంట్లో షేకేలు ఉంటుంది, దాన్ని నమ్మి ట్యాక్స్ కట్టే అన్నాడు. యేసు ప్రభు దగ్గర కూడా డబ్బులు లేవు. ఆమెన్. ఎవరి దగ్గర ఉన్నాయి? దైవజనుడి దగ్గర. దైవజనుడి దగ్గర నుంచే ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు చోటు చేసుకుంటాయి. ఆమెన్. ఆఖరి మాట, మొదటి పేతురు 5:10. 1 Peter 5:10. తన నిత్య మహిమకు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. స్థిరపరిచి బా, ఎంత గొప్ప మాట. ఈ స్వల్పకాల శ్రమలకు భయపడకు, నువ్వు స్థిరపడబోతున్నావు. ఆమెన్. నీవు ఇంతకాలం నమ్మిన దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు? స్థిరపరచబోతున్నాడు. పక్కన చెప్పండి, దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. ఆమెన్. స్థిరపరిచి బలపరిచి యుగ యుగములకు ప్రభావమునకు కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. దానికి ముందే ఆశీర్వాదం ఉంది. మళ్ళీ ఇంకోసారి చదవండి. 10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. అంటే ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? పేతురు చెప్తున్నాడు. కొంచెం కాలం శ్రమ, నో ప్రాబ్లం. దాని తర్వాత ఏంటి? తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. వావ్, హల్లెలూయా. విశ్వాసికి, దేవుని బిడ్డలకి ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలి. గట్టిగా దేవుడు ఉండాలి, దేవుడు ఉండాలి. ఈ రెండిట్లో ఒకరు లేకపోయినా కష్టమే. జాగ్రత్త. దేవుడు అనేవాడు నిన్నేం చేస్తాడు? స్థిరపరుస్తాడు. దైవజనుడు నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. If no one is there to bless you, and how come you will be blessed? ఎవరు నిన్ను జీవించేవాళ్ళు లేకపోతే నువ్వు ఎలా బ్లెస్ అవుతావు? బ్లెస్ అవ్వలేవు. ఈ ఆల్టర్ మీద, ఈ పరిశుద్ధ స్థలం నుంచి వచ్చిన మాటను బట్టే నువ్వు దీవించబడతావు. ఆమేన్. ఈ రోజు నుంచి మీరు దేవుని ద్వారా స్థిరపరచబడును గాక. ఈరోజు మీరు దైవజనుడి ద్వారా దీవించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ స్థిరమైన పునాది, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదము మీ తలల మీదకి, మీ జీవితాల మీదకి వచ్చును గాక. లుక్ at this revelation. స్థిరపరచడం అంటే ఏంటి? కింద నువ్వు కింద స్థిరపడితే నీ తల ఆటోమేటిక్గా బ్లెస్ అవుతుంది. ఆమెన్. నీ పునాదులు స్థిరపడితే ఆటోమేటిక్గా నువ్వు ఆశీర్వదించబడతావు. నీ పునాదులు కరెక్ట్గా లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. నీకు డబ్బులు ఇస్తే
నువ్వు ఖర్చు పెట్టేస్తావంటే దేవుడు నీకు డబ్బులు ఇవ్వడు. నువ్వు డబ్బులు ఇస్తే దాచి పెడతావంటే దేవుడు నీకు డబ్బులు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు డబ్బులు ఇస్తే దేవుడికి వేస్తావు, భయంకరంగా విత్తుతావు అంటేనే దేవుడు నీకు డబ్బులు ఇస్తాడు. ముందు నీ యొక్క పునాది స్థిరంగా ఉండాల. హల్లెలూయా. క్రీస్తు యేసు అనే బండ మీద, అపోస్తులు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆ దేవుడి ద్వారా నీ పునాది కరెక్ట్గా ఉంటుందో నీ తల మీదకి ఆశీర్వాదం దిగిపోద్ది ఆటోమేటిక్గా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పునాది స్థిరంగా ఉండాలి. సో యూ నీడ్ టు హ్యావ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ దెన్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్ విల్ బ్లెస్ యూ. ఆమేన్. నీ జీవితము తాగి తందనాలు ఆడుతూ బ్రేక్ డ్యాన్స్లు వేస్తూ భయంకరంగా తిరుగుతూ ఉంటే నీతో దేవుడితో కనెక్షన్ లేకపోతే నేను నిన్ను దీవించలేను. నేను నిన్ను దీవించలేను. నీతో ఎవరితో కనెక్షన్ ఉండాలి? నీకు దేవుడితో కనెక్షన్ ఉంటే దైవజనుడు నేను దీవించగలడు. ఆమేన్. When you're not having communication with God, man of God can't bless you. దైవజనుడు నిన్ను ఆశీర్వదించలేడు. నీవు దేవుడితో ఉన్న సత్సంబంధము నువ్వు స్థిరపడితే నీ స్థిరత్వాన్ని చూసి దైవజనుడి నోట్లో నుంచి ఆశీర్వాదాలు వెదజల్లుతాయి. ఆమేన్. ఈరోజు మీరు దేవునితో కమ్యూనికేషన్ ఉంటేనే దైవజనుడి ఆర్డర్ నుంచి మీకు ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఏం ఇబ్బంది పడకండి. ఆయన నమ్మాలా, దైవజనుడిని కూడా నమ్మినట్లయితే మన జీవితంలో మనం గొప్ప ఆశీర్వాదాలు చూస్తాం. ఆమేన్. బ్లెస్ మీ. ఈ నేర్చుకోండి ప్లీజ్, ఈ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఈ లాంగ్వేజ్ నేర్చుకోకపోతే నీ శ్రమ నేను డామినేట్ చేస్తుంది, నీ రోగం నేను డామినేట్ చేస్తుంది, నీ బలహీనత నేను డామినేట్ చేసి నువ్వు ఏ దీవెనలు పొందుకోకుండా నేను చేస్తుంది. మేబీ ఈ స్థలం నుంచి నువ్వు స్వస్థపడి వెళ్ళిపోవచ్చేమో, మేబీ ఈ స్థలం నుంచి నువ్వు విడిపించి వెళ్ళిపోవచ్చేమో, బట్ ఈ స్థలం నుంచి వెళ్తున్నావా దీవించబడి వెళ్ళాలా. ఆమేన్.